हेलो फ्रेंड्स वेलकम टू मై ఛానల్ ఆరా హోమ్ ఫుడీస్ నమస్తే అస్సలాము అలైకుం ముందుగా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ ఫోన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి ఈ రోజు నేను ఎంతో ఫేమస్ ఇంకా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ చేపల పులుసుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం మనం ముందుగా ఒక 2 చెంచాలు ధనియాలు ఆవాలు చెక్క లవంగాలు జీలకర్ర ఒక యాలక్కాయని దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి తగినంత ఉప్పు కారం పసుపుని వేసుకొని మంచిగా కలుపుకొని అంటే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనివల్ల చేప ముక్కలకి పసుపు ఉప్పు కారం అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెల్లడిపాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వెల్లడిపాటి గిన్నె నేను ఎందుకు అన్నానంటే చేపల పులుసు అయినా సరే కూర అయినా సరే చేసుకునేటప్పుడు వెల్లడిపాటి గిన్నె చేసుకోవడం వల్ల చేప ముక్కలు అనేది చక్కగా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 చెంచా మెంతులు ఇంకా ఆవాల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మెంతులు నేను ఎందుకు తీసుకుంటున్నానంటే చేపల పులుసు అనేది స్మెల్ రాకుండా ఉండటానికి మెంతులు అనేది నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాల్సిన అవసరం లేదండి కొంచెం ఉల్లిపాయలు అనేవి మగ్గితే చాలు వీడియోని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకెన్నో వీడియోస్ని అప్లోడ్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది మీ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను అందుకని మీ లవ్లీ సపోర్ట్ని నాకు అందించండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 టమాటా ముక్కల్ని నేను వేసుకుంటున్నాను దీనిలో టమాటా ముక్కలు అనేది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అనేది దీంట్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి టమాటా ముక్కల్ని ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే అప్పటికప్పుడు నూరుకున్న పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది అది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి దీంట్లో నేను కొబ్బరి అనేది అస్సలు యూజ్ చేయడం లేదండి నెల్లూరు స్టైల్ అన్నాం కాబట్టి కొబ్బరి లేకుండానే ఇలానే చేసుకుంటేనే బాగుంటుంది నేను చిన్న టిప్స్ అనేది చెప్తున్నాను కదండి అది కంపల్సరీగా ఫాలో అవ్వండి దానివల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి ఇప్పుడు మనం సన్నగా అంటే మధ్యలోకి చీల్చి వేసుకోవాలండి మిరపకాయలు ఒక 5 దాకా తీసుకున్నాను నేను ఇంకా కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి అరోమా అనేది వస్తుంది కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇంకా టమాటాలని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది సారీ అందుకనే నేను చెప్తున్నాను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇంకా టమాటాలని ప్యూరీ చేసుకొని అది వేసుకోవాలి ఫ్రెండ్స్ అది మంచిగా ఉడకాలి ఇలా పచ్చి వాసన పోయి మంచిగా ఉడకాలన్నమాట దీంట్లో నేను తగినంత వాటర్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ప్యూరీ అనేది అడుగంటేస్తుంది ఫ్రెండ్స్ మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇలా చేప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కలపబాకండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలపండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను పులుసు అన్నాం కాబట్టి చింతపండు రసం అనేది కంపల్సరీ అన్నమాట ఇప్పుడు ఆ పులుసులో చేప ముక్కలు అనేవి మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ నీళ్ళగా లేకుండా దగ్గర పడాలి గ్రేవీ అనేది అంతే ఫ్రెండ్స్
ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి దించే ముందు. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.